జమానాతో రాబోతున్నారు. ప్లీజ్. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ గెస్ట్ వచ్చిన ఆకాష్ గారికి, లక్ష్మి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈరోజు నేను జమానా సినిమా హీరోగా మాట్లాడట్లేదు. ఈ జమానా ప్రయాణంలో నిజమైన ఫ్రెండ్స్ అంటే దగ్గరగా చూసిన వ్యక్తిగా మాట్లాడతా. ఈ జమానా అనేది సదాచారుడు కదా. ఇప్పుడు ఆయన మన మధ్య ఆయన లేకపోయినా ఆయన కలర్ భాస్కర్ గారు, డిఎపి జగన్ గారు, సత్యం గారు అండ్ తేజేశ్వర గారు వీళ్ళందరూ కలిసి ఆ కళను మన ముందు తీసుకొస్తున్నారు. ఒక మాట అయితే జమానా ఒక ఫ్రెండ్షిప్ నిదర్శన. నడబోత్ సినిమా వెనక నేను చెప్తాను. జమానా కలిసింది అంటే ఈ సినిమా కలిస్తే అదొక హీరో గెలుపు కాదు, ఒక డైరెక్టర్ గెలుపు కాదు, ఒక ప్రొడ్యూసర్ గెలుపు కాదు, మన అందరిలో ఉండే ఒక మంచి ఫ్రెండ్ గెలుపు. ఈ జమానా 38 వస్తుంది. ఆ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్కి ఇచ్చే మాటలు కనిపిస్తారని, మన మధ్యలో ఒక వ్యక్తి కళలు కనిపిస్తున్న మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సదా గారు, దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much and wishing you all the very best. Looking forward to see you on screen. గుడ్ ఈవినింగ్. సో నా పేరు శ్రీకుమార్ అండి, నేను పాటల రైటర్ని. ఈ సినిమాలో నేను ఒక పాట రాశాను. సో ఈ సినిమా దర్శకులు నా చిన్న ఫ్రెండ్ అండి, క్లాస్మేట్. సో ఆయన సలహా మేరకి ఇండస్ట్రీ రావడం జరిగింది. ఇప్పటికీ ఒక 20 అబౌవ్ మూవీస్ పాటలు రాశాను. సో నా ఫస్ట్ మూవీ పుస్తకంలో కొన్ని పేరు మిస్సింగ్, శ్రీ హీరో 2013లో వచ్చిందండి. నా లాస్ట్ మూవీ రచ్చరవి కిరాకార్తి మాగంటి శ్రీనాథ్ హీరో, దాంట్లో అన్ని పాటలు రాశాను. సినిమా పేరు ఇదేం దయ్యం. సో ఈ చిత్రంలో కూడా ఒక వైవిధ్యమైనటువంటి విభిన్నమైనటువంటి ఇప్పుడున్న పాటలు కొన్ని విభిన్నంగా పాట రాయడం జరిగింది. దానికి అద్భుతమైన బాణి ఇచ్చిన మా మీడియా కేశవ కిరణ్ గారు. సో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేశామండి ఈ పాటలో. త్వరగా మీ ముందు రాబోతా ఉంది. ఈ పాటల్ని, ఈ చిత్రాన్ని, మా శ్రమని, మా కృషిని, మా కళను ఆశీర్వదిస్తారని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ, ముఖ్యంగా మరోసారి మీడియా మిత్రులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకుమార్ గారు. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన కేశవ్ కిరణ్. అందరికీ ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ముందుగా వచ్చేసిన గెస్టులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ చాలా థ్యాంక్స్ అండి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు. ఈ ఈవెంట్కి గెస్ట్గా వచ్చిన ఆకాష్ జగన్నాథ్ గారికి చాలా థ్యాంక్స్ అండి. తను వస్తున్నారు, దారిలో ఉన్నారు. సో అడగగానే చాలా హార్ట్ఫుల్ గా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారండి. చాలా థ్యాంక్స్ ఆకాష్ జగన్నాథ్ గారు. సో జమానా మూవీ గురించి, ఈ సినిమా చాలా స్పెషల్ అండి. డైరెక్టర్ భాస్కర్ గారు మేము షార్ట్ ఫిల్మ్ టైం నుంచి పరిచయము. సో షార్ట్ ఫిల్మ్ చేసే టైంలో భాస్కర్ గారు చాలా సపోర్ట్ చేసేవాళ్ళు. మెయిన్ గా ఫస్ట్ టైం మేము షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు సదాశివ డైరెక్ట్ చేశారండి. అప్పుడు భాస్కర్ గారు, సదాశివ కలిసి వచ్చారు నా దగ్గరికి షార్ట్ ఫిల్మ్ మ్యూజిక్ చేయడానికి. సో ఆ షార్ట్ ఫిల్మ్ ని ఇప్పుడు మళ్ళీ ఫీచర్ ఫిల్మ్ గా భాస్కర్ గారు టేకప్ చేశారు. సో షార్ట్ ఫిల్మ్ లో ఉన్న స్టోరీని భాస్కర్ గారు ఒక ఫీచర్ ఫిల్మ్ లెంత్ లో దాన్ని ఎక్స్టెండ్ చేసి ఈ ఫిల్మ్ ని డిజైన్ చేశారండి. సినిమా విషయంలో చాలా కేర్ఫుల్ గా ప్రతి ఆస్పెక్ట్ లో బెస్ట్ రావడానికి భాస్కర్ గారు ప్రతి రైటింగ్ కానీ, డైలాగ్స్ కానీ, మిగతా టీమ్ ని గైడ్ చేయడం కానీ చాలా ఎక్సలెంట్ గా చేశారండి భాస్కర్ గారు. తర్వాత ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసిన తేజస్వి వైప గారికి అండ్ గోకుల్ గారికి అండ్ మిగతా ప్రొడ్యూసర్స్ అందరికి చాలా దే ఆర్ వెరీ ప్యాషనేట్ అండి. ఈ సినిమా భాస్కర్ గారితో నిలబడి ఈ సినిమాని చాలా ఇంత అద్భుతంగా రావడానికి వాళ్ళు చాలా సపోర్ట్ చేశారండి. నమస్కారం అండి, థ్యాంక్ యూ సో మచ్. మా మూవీని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి థ్యాంక్ యూ సో మచ్. నేను కూడా ఇందులో ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ భాస్కర్ గారు ఫర్ గివింగ్ గుడ్ ఆపర్చునిటీ.
అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఎక్కువ మాట్లాడలేను, పెద్దగా నాకు మాట్లాడడం రాదు, సినిమాలో యాక్ట్ చేయడం తప్ప. సో థ్యాంక్ యూ సో మచ్ టీమ్, సినిమా హీరోలకి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి అందరికీ ధన్యవాదాలు. సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇండస్ట్రీ అనేది పూర్తిగా కొత్త. కేవలం భాస్కర్ అనే ఒక పేరు కోసం నేను పనిచేశాను. అంటే జమానా గురించి ఒకటే మాటలు చెప్పాలంటే, జమానా అంటే భాస్కర్, భాస్కర్ అంటే జమానా, ఇంకేం లేదు. దానికోసం ఆయన ఏం పెట్టిండో నాకు తెలుసు. నిద్ర లేని రాత్రులు అనే మాటలు కూడా తక్కువే. ప్రతి కణం అణువుతోటి ప్రేమించిండు సినిమాని. చిన్నప్పటి నుంచి ఒక బస్తీలో పుట్టిన ఒక చిన్న పిల్లడు అసలు సినిమా టికెట్ కొనుక్కోవడమే గగనం అనుకునే కాలం నుండి సినిమా తీస్తాను అనుకుని తీసి దాన్ని రేపు థియేటర్ లో రిలీజ్ చేయించుకొని పోతుండు. ఒకప్పుడు దేవి థియేటర్ ముందట 10 రూపాయల టికెట్ కోసం లైన్ లో కొట్టుకున్నాం. అట్లాంటి పరిస్థితి నుండి దేవి థియేటర్ లో ఆయన సినిమాని రేపు ప్రజెంట్ చేసుకోబోతుండు. దట్ ఈజ్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్. ఇంకా ఆయనకి ఇంకేం అవసరం లేదు. అది ఎట్లా సాధ్యపడ్డది అంటే జస్ట్ హీ లవ్స్ సినిమా. ఒక్కటి అనుకొని ప్రాణం పెట్టి పని చేయడం. ఒక ఇంప్రెషన్ అనేది ఇష్టంగా మారుతుంది, ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది, ఆ ప్రేమ వ్యామోహంగా మారుతుంది, కసిగా మారుతుంది. ఎట్లా మారుతుందో ఎన్ని రూపాంతరాలు చెందిన చివరికి ఒక టైంలో ఆల్మోస్ట్ వాళ్ళందరూ పేరు వదిలేసిండ్రు. ఎందుకంటే ఒక కొత్త దర్శకుడికి అన్ని తానే నడుపుకునేటోడికి ఫస్ట్ వచ్చేది ఆర్థిక సమస్యలు, తర్వాత కుటుంబ సమస్యలు. ఇక్కడ ఖచ్చితంగా ఇంకొక పేరు చెప్పాలి, స్వప్న లేకుండా ఈ ప్రాజెక్టే లేదు అసలు. తాను ఎన్నిటిని భరించిందో నాకు తెలుసు. ఆమె అంత ఓపిక్గా ప్రతిసారి ఆమె నిల్చుంటే, ఒక్కసారి స్వప్న కోసం క్లాప్స్ ప్లీజ్. స్వప్న ఒక్కసారి నిల్చో. సో ఇట్స్ అతను చెప్పిన పని చేయడానికి వీఆర్ వెరీ స్ట్రగుల్డ్. అంటే ఒక లైన్ అనుకున్నప్పటి నుంచి నేను ఇద్దరం కలిసి ఉన్నాం. నాకు సినిమా గురించి ఏం తెలియదు, నాకు తెలిసిందల్లా భాస్కర్ గురించే. భాస్కర్ వాడు ఒకవేళ ఒక సైంటిస్ట్ అంటే నోబెల్కి వెళ్తుండే, డైరెక్టర్ అయింది కాబట్టి ఆస్కార్కి వెళ్తాడు, ప్రాబ్లమే లేదు దాంట్లో 100%. మన మూవీ ఒకప్పుడు నిజాం పరిపాలించిన టైంలో ఒక కాయిన్, చాలా వాల్యుబుల్ కాయిన్స్, ఆ కాయిన్ ఏంటంటే గుర్తింపుగా ఒక ఎగ్జిబిషన్ లో పెట్టడం అయింది. ఆ తర్వాత అది దొంగలించేసి డూప్లికేట్ కాయిన్స్ లాగా తయారు చేసి ఈ కాయిన్స్ అన్ని కూడా ఎక్స్పోర్ట్ చేసే ఒక క్యారెక్టర్ నాకు ఇచ్చారండి. ఇండియా నుంచి అదర్ దేశానికి మనం ఎక్స్పోర్ట్ చేయడం, నేను కలకత్తా నుంచి వచ్చి ఇవన్నీ నేను ఎక్స్పోర్ట్ చేసినాను తెలిసి ఒక డూప్లికేట్ కాయిన్ తయారు చేసి నిన్న ఫోన్ చేసి దాన్ని అందించడానికి ట్రై చేసిన ఒక కథ. మళ్ళీ ఈ కాయిన్, ఒరిజినల్ కాయిన్ ని ఎలా రచించారనేది ఈ స్టోరీ అండి. దీనికి డైరెక్టర్ గారు చేసిన ఒక కృషి, హార్డ్ వర్క్. భాస్కర్ గారు ప్రతి సీన్ లో ఎలా చేయాలి ఏంటన్నది ఒక 10 మూవీలు ఉన్న ఎక్స్పీరియన్స్ లాగా చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ప్రొడ్యూసర్ తేజస్వి గారు అండ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, డిఓపి, హీరో సూర్య అండ్ శివ. ఎవ్రీవన్ దే డిడ్ ద వండర్ఫుల్ జాబ్. మీరందరూ కూడా ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అని కాకుండా కంటెంట్ ఉన్న సినిమాని మీరు చూసి ఆదరించి మీరందరూ సపోర్ట్ చేయాలి. ఇందాక చెప్పినట్టు మేము ఆర్టిస్టులంతా విత్తనాలు అయితే దానికి ఫెర్టిలైజర్స్ అంతా కూడా మీ మీడియా మిత్రులు ఫెర్టిలైజర్స్ బాగుంటేనే విత్తనాలు చెట్టు అవుతుంది, నిలుస్తుంది, ప్రతిఫలం అంతా వస్తుంది. సో మీరు కూడా ఈ మూవీకి సపోర్ట్ చేసి మంచి సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కుమార్ గారు. ఇప్పుడు ప్రొడ్యూసర్ రఘు. అందరికీ నమస్కారం. జమానా మూవీ చాలా బాగా వచ్చింది. హలో, పైకి పెట్టు.
చాలా బాగా వచ్చింది మూవీ. అందరు చూడండి, మా అందరి కష్టాన్ని కొంచెం చూడండి. చాలా బాగా డైరెక్టర్ భాస్కర్, నా ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి ఇద్దరం ఫ్రెండ్స్. చిన్నప్పుడు 7th క్లాస్లో ఫ్రెండ్స్ ఇద్దరం. ఒకే సైకిల్ మీద సిటీ అంతా తిరిగి, అదే ఆర్టీసీ క్రాస్ రోడ్లో దేవి 17 ముందు సినిమా చూసి, ఇదే రోజు ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి ఎంటర్ అయినాం. వాడు డైరెక్టర్ అయిండు, నేను ప్రొడ్యూస్ అయినా ఒకే సినిమాకి. ఆ సినిమా మేము సైకిల్ వేసుకొని చూసిన థియేటర్లో దేవి 17 రేపు 30 తారీఖు వేసుకొని ఇద్దరం ఒకేసారి చూస్తున్నాం. నా కళ, వాని కళ నెరవేరింది. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, పెద్దలకి, అందరికీ మరొకసారి నమస్కారం. సినిమా చూడండి, కొంచెం మాకు సపోర్ట్ చేయండి. సినిమాని తీసేయకండి, ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ రఘు గారు. ఎస్, మీ డ్రీమ్ మరికొద్ది రోజుల్లోనే నెరవేరబోతుంది. ఎస్, టీవీలో మీరు అందరూ కూడా కలిసి సినిమా. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మీడియా మిత్రులకి నా నమస్కారాలు. ఈ జమానా మూవీ అనేది మేము ఎలా స్టార్ట్ అయ్యామంటే, ముందు సదాశివ, నేను ఈ ఒక షార్ట్ ఫిలిం అని అనుకున్నాము. అక్కడ నుంచి ఏమైందంటే, సదాశివ ఒక 10 ఇయర్స్ బ్యాక్ సడన్ గా క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా నేను యాడ్ ఫిలిమ్స్ కి దానికి వర్క్ చేసి అలా అలా మా ఫ్రెండ్స్ శివకాంత్ అండ్ లక్ష్మణ్ గారు అండ్ శశికాంత్ గారితో ఇది యాక్చువల్లీ జర్నీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా స్టోరీ, దాని తర్వాత ఇంకా అంతా ముందుకు వెళ్ళిపోయి, ఇంకా దాని తర్వాత యాడ్ అయిన వాళ్ళలో ముఖ్యంగా తేజస్వి గారు. సో ప్రొడ్యూసర్ తేజస్వి గారి సపోర్ట్ అనేది ఈ సినిమాలో అసలు మర్చిపోలేము. ఇంకా వాళ్ళ బ్రదర్ గోకుల్ గారు, వాళ్ళు ఆయన సింగపూర్ లో ఉంటారు. అయితే వీళ్ళు అనేది నాకు చాలా మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల ఇది సాధ్యమైంది. దీంట్లో చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో ఈ ప్రాబ్లమ్స్ మధ్యన ఒక్కో టైంలో ఇది కంప్లీట్ చేయగలమా లేదా అని చాలా రకాల ప్రాబ్లమ్స్ మధ్యన చాలా సఫర్ అయ్యాము. దాని తర్వాత ఇంకా అలా అలా వాళ్ళ సపోర్ట్ వల్ల ఇక్కడ దాకా రాగలిగాము. దీంట్లో ఇంకా ప్రొడ్యూసర్స్ నరసింహ గారు అండ్ రఘు, వీళ్ళందరూ సపోర్ట్ వల్ల ఇదంతా పాసిబుల్ అయింది. ఈ థియేటర్ వరకు వచ్చింది సినిమా. సో ఈ సినిమా కంటెంట్ ఏంటంటే, నిజాం నవాబ్ల కాలం నుంచి 7 నిజామ్స్ కదా, వారసత్వంగా థర్డ్ నిజాం నుంచి ఒక విలువైన ఒక కాయిన్ వాళ్ళకి వారసత్వంగా వస్తుంది అనమాట 7th నిజాం వరకు. దాని తర్వాత అది మ్యూజియం లోకి వచ్చి, ఆ మ్యూజియం లో నుంచి దొంగతనం జరుగుతుంది. సో ఆ దొంగతనం జరిగిన తర్వాత ఇప్పుడున్న జనరేషన్ లో పక్కోని ఎప్పుడు ఎవరు ఎక్కడ ఎలా మోసం చేద్దాం అనే దాంట్లో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి మెంటాలిటీ అలాగే ఉంది. ఎంత ఫ్రెండ్షిప్ ఉన్నా ఏదున్నా సరే ఎవరి స్వార్థం వాళ్ళదే అన్నట్టు ఈ జనరేషన్ లో ఉన్నారు జనాలు. సో అలాంటి జనాల మధ్యన ఈ కాయిన్ ఏం జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. సో సినిమా బాగా వచ్చిందండి. ఇదేదో నార్మల్ గా చిన్న సినిమా ఇట్లా కాకుండా ఒక రియల్ గా మంచి క్వాలిటీతో, మంచి కంటెంట్ తో, గ్రిప్పింగ్ గా మీకు ప్రతి ఫ్రేమ్ లో కూడా క్వాలిటీ మిస్ అవ్వకుండా గ్రిప్పింగ్ గా కథ వెళ్తుంది. లాస్ట్ వరకు కూడా ట్విస్ట్లే ఉంటాయి సినిమాలో. సో ఎక్కడ కూడా తీసి పడేసేలాగా ఉండదు. సినిమా మంచి క్వాలిటీతో ఉంటుంది. దీన్ని కొంచెం మంచిగా చూసి ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను. ఇంత జర్నీలో ఇంకా చాలా మంది సపోర్ట్ ఉంది. ఈ దీంట్లో ఎవరి అంటే ఈ ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు చిన్న కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. సో దీంట్లో నాకు సతీష్ సపోర్ట్ అనేది, అతను కేవలం నా కోసం మాత్రమే వచ్చి సపోర్ట్ చేశాడు సినిమాకి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా. సో సతీష్ సపోర్ట్ అనేది నేను ఎప్పటికీ మర్చిపోలేను. నాకు ఎప్పుడు ఏదైనా అర్థం కాదు, ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు నేను సతీష్ తోనే మాట్లాడతాను. సో నెక్స్ట్ వచ్చి సతీష్ రెడ్డి అల్లం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా చేశారు, సతీష్ అండ్ సతీష్ రెడ్డి అల్లం. సో సతీష్ రెడ్డి గారు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల రాలేకపోయారు. సో సతీష్ రెడ్డి గారు అనేది బ్యాక్ ఎండ్ లో చాలా సపోర్ట్ చేశారు. సో ఇలా ఒక్కొక్కరు మంది సపోర్ట్ చేస్తే ఇక్కడ దాకా వచ్చిందండి. ఇంకొందరు పేర్లు నేను ఎవరి పేర్లు చెప్తున్నానో ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఇంకేంటంటే ఇంకొక మా బ్రదర్ ప్రభాకర్ ఉన్నారు. ఒక టైంలో అతను మంచి సపోర్ట్ ఇవ్వడం వల్ల అది ఇక్కడ దాకా ఇంకా అతను ఒక పార్ట్ అయ్యాడు. సో ఇట్లా చెప్పుకుంటూ
ఒక నిమిషం. అందరికి అందరికి థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడ దాకా నడిపించినందుకు. ఇంకొకటి నేను మూవీ గురించి మెయిన్ గా చెప్పి మిగతా విషయాలు చెప్తాను. మెయిన్ గా మ్యూజిక్ డైరెక్టర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మీరు ఒకసారి సినిమాలో చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. సో చాలా కష్టపడి చాలా ప్యాషనేట్ ఆయన. ముందు సాంగ్స్ వరకు అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ చేయడానికి బిఫోర్ ఆయన యుఎస్ లో ఉండేవారు. మొబైల్లోనే ఇంకా కాల్స్ లోనే కనెక్ట్ అయ్యి సాంగ్స్ వరకు కంప్లీట్ చేసి తర్వాత సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేసరికి ఆయన ఇండియా వచ్చేసారు. ఇండియా వచ్చిన తర్వాత ఇంకా నైట్స్ డే అనేది తేడా లేకుండా మేము చాలా కష్టపడి చాలా మంచి స్కోర్ ఇచ్చారు ఆయన. బ్యాక్గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉంటుంది సినిమాలో. ఇంకా నెక్స్ట్ ఎంఆర్ వర్మ గారు. సినిమాలో ఎంఆర్ వర్మ గారి ఎడిటింగ్ చాలా మ్యాజిక్ ఉంటుంది. సినిమా ఇట్లా పరిగెడుతుంటది, మీరు ఎక్కడ కూడా ఒక డ్రాప్ అవ్వదు సినిమా. సో దీంట్లో ఎంఆర్ వర్మ గారి వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉంటది. మెయిన్ ఆయన వర్కే హైలైట్. సో నెక్స్ట్ వచ్చి డిఓపి జగన్ గారు. ఫ్రేమింగ్ కావచ్చు, క్వాలిటీ కావచ్చు, అసలు అద్భుతమైన కెమెరా విజన్ ఉన్న పర్సన్ జగన్ గారు. సో మెయిన్ గా మ్యూజిక్ డైరెక్టర్ జగన్ గారు అండ్ డిఓపి జగన్ గారు, వీళ్ళిద్దరు సపోర్ట్ వల్ల ఒక మంచి సినిమా సాధ్యమైంది. నెక్స్ట్ వచ్చి ఇంకా నేను కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంది, దాంట్లో కొన్ని మిస్ అవ్వచ్చు, ఎవరేమనుకోవద్దు. సో ఇంకోటి వచ్చి సూర్య గారు అండ్ సంజీవ్ గారు, వీళ్ళిద్దరు యాక్టర్స్ అనేది స్టార్టింగ్ అంటే సినిమా స్టార్టింగ్ నుంచి మేము ఎట్లా అంటే చాలా రిస్కీ లొకేషన్స్ లో చేసాం. హైదరాబాద్ లో కావచ్చు, గోవాలో కావచ్చు. మీకు ఎక్కడ కూడా ఏదో ఒక లొకేషన్ లో చుట్టేయాలి సినిమా అనే లాగా పనిచేయలేదు. అలాంటి రిస్కీ లొకేషన్స్ లో మాకు చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. పర్మిషన్స్ విషయంలో కావచ్చు, ఏదైనా కావచ్చు. చార్మినార్, మొజంజాయి మార్కెట్ కావచ్చు, సాలార్జంగ్ మ్యూజియం. గోవాలో చాలా పబ్లిక్ రోడ్స్ లో చేసాం, చేజింగ్స్ కావచ్చు, ఇవన్నీ. సో ఇలాంటి ప్లేసెస్ లో ఇద్దరు హీరోలు చాలా సపోర్ట్ చేశారండి. ఎలాంటి ఇది అంటే ఇదిగా అంటే ఇబ్బంది పడలేదు, ఇబ్బంది పడకుండా నాకు సపోర్ట్ చేశారు. అందువల్ల ఇది సాధ్యమైంది. ఇంకా ఇక్కడికి వచ్చినందుకు ఆకాష్ గారికి చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. జమానా నేను టీజర్ ట్రైలర్ చూశాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అండ్ నేను ఇక్కడ రావడం కారణం ఓన్లీ రీజన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ గారు. సో సార్ ప్లీజ్ కంప్లీజ్. బేసిక్ గా నేను తల్వార్ అని ఒక సినిమా చేస్తున్నాను. సో దానికి ఈయన మ్యూజిక్ డైరెక్టర్. నాకు ఈయన గురించి ఎంతో మాట్లాడాలనుంది, బట్ ఇప్పుడు స్లిప్ అయిపోతాను భయంగా ఉంది, ఎందుకంటే నాకు చాలా ఈవెంట్స్ దీని గురించి మాట్లాడాలి. బట్ ద ఓన్లీ థింగ్ ఐ కెన్ టెల్ ఇస్ దట్ హీఈస్ గోయింగ్ టు బి అ వెరీ 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 బిగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ ఫ్యూచర్. సో అది అంటే నేను ఊరికే చెప్పట్లేదు, మార్క్ మై వర్డ్స్, హీఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద టాప్ 5 నెక్స్ట్ జనరేషన్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్స్ పనిచేయబోతున్నారు ఆయన. సో జస్ట్ నోట్ మై వర్డ్స్, ఎందుకంటే హీఈస్ నాట్ అ నార్మల్ టాలెంట్. ఆయన ఎక్కడ యుఎస్ లో ఉన్నారు. సో నాకు ఆయన ట్రాక్స్ నచ్చి, ఆయన వర్క్ నచ్చి మేము ఇక్కడ తీసుకొచ్చాము మా సినిమాకి. అండ్ నాకు ఇంకా చాలా ఎక్సైటెడ్ ఉంది, అంటే ఆయన ఇచ్చిన ట్రాక్స్ కానీ బీజిఎమ్స్ కానీ మీ దగ్గర పెట్టాలని. బట్ ఇట్స్ నాట్ ద రైట్ టైమ్ రైట్ నౌ. సో వెన్ ద రైట్ టైమ్ కమ్స్ ఫర్ తల్వార్, ఇట్స్ గోనా కమ్ అవుట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ సార్, జమానాకి. అండ్ ఐఎమ్ షూర్ చాలా మంది చెప్పాను వర్క్ చాలా బాగుందని. అండ్ ఎవ్రీథింగ్, థ్యాంక్ యూ సో మచ్ దానికి పిలిచినందుకు. సో టీజర్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. అండ్ ఐ రియలీ విష్ ద ఆడియన్స్ ప్లీజ్ ఈ సినిమా చూడండి. అండ్ గివ్ చిన్న సినిమాలకి పెద్ద సినిమాలకి అని తేడా లేకుండా సినిమా కానీ బాగుంటే తెలుగు ఆడియన్స్ డెఫినెట్ గా సినిమాని పెద్ద హిట్ చేస్తారు. అది మనం ఎన్నోసార్లు చూసాం. సో జమానాతో కూడా జరగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. అండ్ సూర్య గారు, ఈ లుకింగ్ అమేజింగ్ ఇన్ ద పోలీస్ యూనిఫామ్. సో ఎవ్రీబడి, ఆల్ ద యాక్టర్స్ అండ్ కెమెరామ్యాన్, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్, అందరికి సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలి. And thank you so much for inviting me here again. So ఈ Jan 30th Zamana రిలీజ్ అవుతుంది. Please do watch it. Thank you. ఆకాష్ గారు, ఒక చిన్న క్వశ్చన్. ఎస్, ఇప్పటి వరకు లవ్ స్టోరీస్ మంచిగా ఎంటర్టైన్ చేశారు, వీటన్నిటితో చూసారు, కంప్లీట్ గా మార్చేశారు, యాక్షన్ లోకి దిగిపోయారు. అండ్ ఒక్కసారి ఆ డైలాగ్ మా కోసం ఒక చిన్నది, అంటే దాంట్లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. ప్రతి డైలాగ్ మీరు మాట్లాడింది యాక్చువల్లీ మీ నాన్నగారి వాయిస్ లో మేము వింటున్నామా అన్నట్టుగా కూడా మాకు అనిపించింది. ఒక్కసారి ఒక చిన్న డైలాగ్ ఫ్రమ్ దాట్ అండ్ ఆర్ ఎనీ అప్డేట్ అబౌట్ తల్వార్.
తల్వార్ అప్డేట్ వచ్చి షూటింగ్ ఇస్ గోయింగ్ ఆన్ అండి. సో వి జస్ట్ వెయిటింగ్. అంటే ఒకటి ఏంటంటే సినిమా టైం పట్టినా పర్లేదు, బట్ చాలా చాలా బాగా రావాలని వి జస్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ వెరీ కేర్ఫుల్లీ. సో చాలా బాగా చేస్తున్నాం అండ్ వెరీ వెరీ సూన్ అప్డేట్స్ వస్తాయి. బట్ డైలాగ్ అంటే మొన్న వాయిస్ గేమ్స్ ఒకటి రిలీజ్ చేసాం. సో అందులో నుంచి ఒక డైలాగ్ అంటే యాక్చువల్ చాలా గట్టిగా చెప్పాలి అది, బట్ మేము వెయిట్ చేస్తున్నాం. వస్తున్నా, అధర్మం మీద నువ్వు కట్టిన ఈ కోటని బద్దలు కొట్టడానికి వస్తున్నా, కాసుకో నా కోరక్క. మా మామయ్య బండి సీను ఇక్కడే ఉన్నారు, మా స్థానిక నాయకులు కూడా. తను కూడా మామయ్య అవుతాడు రఘు నాకు. ఓకే. సూర్య గారు చాలా, అంటే మీరు ఇంతకుముందు చాలా 2-3 సినిమాలు చేసినట్టున్నారు కదా. ఇందులో ఒక్కొక్కరిని మాకు ట్రైలర్ లో చూపిస్తుంటే మీరు ఇచ్చిన డైలాగులు కానీ ఆ ట్రైలర్ లో వస్తున్నప్పుడు కానీ మీరంటున్న చిన్న చిన్న పెద్ద సినిమా అనే తేడాన్ని చూపించకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయే విధంగా ఉంది. చాలా సౌండ్ ఎఫెక్ట్ కానీ, విజువల్స్ కానీ, డైలాగ్స్ కానీ ఏదైనా పర్సంటేజ్లు ఉండేవి అని మాట్లాడింది. కానీ వాళ్ళంతా పర్సంటేజ్ లో పని నడుపుతుందండి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో కొన్ని దోచుకోవడం, నన్ను మోసం చేయడం అనేది నిజానికి వినడానికి కొంచెం కటువుగా అనిపించినప్పటికీ జరుగుతుంది మాత్రం అదే. నాకు అనిపించింది ఏంటంటే ఈ ట్రైలర్ లో నాకు అనిపించిన ఫీలింగ్ అయితే నవే డేస్ జమానా మనం మాట్లాడుతున్నట్టే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా మాట్లాడేది అరే జమానా ఇంతేరా బాయ్, ఇట్లనే నడుతుంది రా బాయ్ అని మాట్లాడతారు. సేమ్ అట్లనే జమానా అనే టైటిల్ పెట్టారు కదా, అది జనంలోకి ఖచ్చితంగా తీసుకుపోతుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నాకు గుండెలకు కత్తుకునే సినిమా అంటే బలగం సినిమా. నేను చిన్న సినిమాని ఎక్కువ చూస్తాను, పెద్ద సినిమాలు చూడమని కాదు, చిన్న సినిమాలను ఎక్కువ చూస్తాం. ఎందుకంటే పెద్ద సినిమాలు చేసే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, చాలా సపోర్ట్ ఉంటుంది, వాళ్ళకి ఎన్నో ఎఫర్ట్ పెట్టే వాళ్ళు వస్తారు, వాళ్ళ మీద నమ్మకంతో చేసే వాళ్ళు వస్తారు. అది హిట్ అవని ఫట్ అవని ఏదైనా దాన్ని నడుస్తుంది. కానీ ఒక సినిమా స్టార్ట్ చేసి దాన్ని మొదలు పెట్టి దాన్ని ముందుకు నడిపించి దాన్ని తీసుకురావాలంటే ఎంత శ్రమ పడతారు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు. నేను కూడా చాలా మంది మిత్రులు నాకు ఉన్నారు తెలుగు ఇండస్ట్రీలో. నేను ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేశాను. ఆ ఉద్యమంలో చూసే ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఆ ఉద్యమంలో నన్ను చూసి తీసుకొని పార్టీలోకి రావడం, అన్నతో కలిసి ప్రయాణం చేయడం, ఇప్పుడు ప్రజెంట్ నేను కమిషన్ మెంబర్ గా కూడా అన్న చలవతో నేను పనిచేస్తా ఉన్నాను. అందరి శ్రమను గుర్తించే విధంగా ఖచ్చితంగా ఈ సినిమా మంచిగా ఆడుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఆడుతుందని కూడా నేను చెప్పగలను, ఎందుకంటే మీరు పెట్టిన టైటిల్, మీరు ఇచ్చిన ట్రైలర్ లో నాకు అర్థమైంది కూడా అదే. అందుకోసం ఈ మాట చెప్పినాను. నన్ను ఈ కార్యక్రమానికి ఇన్వైట్ చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు. ఖచ్చితంగా నా వంతుగా మీ విదేశ సహకారం అని నేను అనుకుంటాను. థ్యాంక్ యూ బాలలక్ష్మి గారు, మీరు మాతో పాటు జాయిన్ అయినందుకు మీ బెస్ట్ విషెస్ ని తెలియజేసిన. గుడ్ ఈవినింగ్ అండి, హ్యాపీ రిపబ్లిక్ డే. ముందుగా ఈ రోజు గెస్ట్ వచ్చి అందరూ లక్ష్మి గారు, ఆకాష్, పూరి గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చి మాకు వాళ్ళ సపోర్ట్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. అంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అని లెక్క చేయకుండా మేము ఉన్నాము మీ వెనక అని ఒక సపోర్ట్ తో మా సినిమాకి వచ్చారనమాట, మా ఈ లాంచ్కి వచ్చారు. సో దీని కోసం చాలా చాలా థ్యాంక్ యూ అండి. జమానా ముందే టైటిల్ తోనే మేము గెలిచాం అనుకుంటాను. లైక్ ఇలాంటి టైటిల్ క్యాచీ టైటిల్ అనమాట. జమానా అనగానే అందరూ అంటారు అరే నా ఒక్కరోజు వస్తుంది అంటారు, కానీ చాలా మంది అంటారు అరే మీరు ఆ జమానా ఉంటుంది అంటే ఒక్కరోజు కాదు, మా జమానా వస్తుంది. సో సినిమా చాలా బాగా వచ్చిందండి, చూసాం సినిమా, అందరం చూసాము. సో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం సినిమా గురించి, ఎందుకంటే ఇది ఒక్కసారి చూస్తే ఇంకొకసారి చూడాలని ఉంటుంది. సో దీంట్లో పనిచేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు, విత్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుగా. చాలా మంది ఇక్కడ ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నారు నాతో పాటు. సో ఈ సినిమాకి అవకాశం నాకు ఇచ్చినందుకు మా డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దాంతో పాటు మా ప్రొడ్యూసర్ గారికి, తేజస్వి గారికి చాలా చాలా థ్యాంక్ యూ. దాంతో పాటు మా ప్రొడ్యూసర్స్ సతీష్ గారికి, నరసింహ గారికి, మా రఘుకి, సతీష్ రెడ్డికి, శివ గారికి చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అంత త్వరగా సినిమాల్లో ఛాన్సులు రావు. ఉంటే డబ్బని ఉండాలి, లేకపోతే ఏమన్నా బాస్ అని ఉండాలి. సో ఈ సినిమాకి నేను హీరోగా చేస్తున్నాను, ఇక నుంచి మాట్లాడుతున్నాను. ఇదే నాకు ఒక గోల్డెన్ ఆపర్చునిటీ.
ఒక సక్సెస్ అనుకోవచ్చు. సో ఇక సినిమా గురించి వస్తే అసలు వేరే లెవెల్ వచ్చింది అన్నమాట సినిమా. అంటే చెప్పాలని ఉంది కానీ ఏం చెప్పలేను అన్నమాట స్టోరీ. సో దీంతో పాటు దీనికి సపోర్ట్ ఇచ్చిన మెయిన్ డిఓపి గారు జగన్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అనమాట. ఇట్స్ ఆసమ్ సార్ మీ వర్క్. దాంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఆల్రెడీ ఆకాష్ గారు చెప్పారు. నేను చెప్పడం అందులో ఏం ఉన్నది. దాంతో పాటు మా ఎంఆర్ వర్మ గారు, దాంతో మా రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మెయిన్ సినిమా కావాల్సిన పిల్లర్స్ ఉన్నారనమాట. మా డైరెక్టర్ జట్ల గారు, మా డిఓపి జగన్ గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ కేశవ్ గారు అండ్ నాన్న గారు, మా ఎడిటర్ గారు ఎంఆర్ వర్మ. సో ఈ 4 పిల్లర్స్ ఎట్లయితే స్ట్రాంగ్ ఉంటుందో సినిమా ఆటోమేటిక్ గా నెక్స్ట్ లెవెల్ వస్తుంది. సో అది మేము చూసాము. మీరు కూడా తప్పకుండా ఈ సినిమా 30th జనవరి థియేటర్లోనే చూడాలని ఒక రిక్వెస్ట్ అన్నమాట. మొబైల్స్ లో కాకుండా సినిమా మళ్ళీ ఓటీటీలో వస్తుందని అలా కాకుండా ఫస్ట్ డే చూడండి. ఎందుకంటే ఆ థ్రిల్, ఆ ఎక్స్పీరియన్స్ ఆ లెవెల్ గా ఉంటుంది. ఎందుకంటే ఇంతమంది కష్టపడ్డాము. సో దానికన్నా ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. సినిమా చాలా చాలా బాగా వచ్చింది. సో ఐ రిక్వెస్ట్ మీడియా మిత్రులందరికీ ఈ సినిమా మార్కెట్ లో వెళ్ళాలి గట్టిగా అని. సో వాళ్ళు కూడా సపోర్ట్ ఉంటే నెక్స్ట్ లెవెల్ వస్తుంది అనమాట. మేము మా సినిమాని నమ్ముకున్నాం అనమాట. సో లెట్స్ వెయిట్ ఫర్ 30th Jan. అండ్ లాస్ట్ గా మా జగ మాస్టర్ కి చాలా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే లాస్ట్ ట్రైలర్ లోనే చెప్పాను, మా జగ మాస్టర్ వల్లనే సినిమా నాకు వచ్చింది. దాంతో పాటు మా అచ్చిరాజు గారు నేను డిస్కషన్ చేస్తున్నారు సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్. అండ్ దీంతో పాటు శ్రీధర్ గారు, మా పిల్లగారు గారు, బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. మీరు చెప్పగానే క్లిక్ గా పనులను చేసి పెట్టినారు. అండ్ దీంతో పాటు మా బాలు గారికి చాలా చాలా థ్యాంక్ యూ బాలు. సో అతను కూడా గ్రేట్ వర్క్. అతను చేయకపోతే ఈ పోస్టర్స్ అసలు మనము ఈరోజు ఇంత బాగా వచ్చినాయి. ప్రతి ఒక్క పోస్టర్ లో ఒక మ్యాజిక్ ఉందన్నమాట. సో చాలా చాలా థ్యాంక్ యూ బాలు. అండ్ మా ఆర్టిస్ట్ అందరికి, మా రమేష్ కి, మా దాస్ కి, మా సతీష్ కి, నాతో పాటు లీడ్ చేసిన సూర్యకి చాలా చాలా థ్యాంక్ యూ అన్నమాట. ఎందుకంటే అందరు సపోర్టివ్ గా ఉన్నారు, అందరు కలిసి చేశాం, అందరు ఇష్టంగా చేశాం. సో సినిమా మనసు పెట్టి చేశాం, ప్రాణం పెట్టి చేశాం. సో దయచేసి సినిమాని ఆదరించండి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆన్ January 38. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సంజీవ్ గారు.